వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి యలహంక పారిపోయిన తర్వాత రాష్ట్రానికి వచ్చి ఏం మాట్లాడాలో తెలియక 3 ఏళ్ళు నిద్రపోండి, అందరూ లేచినాక చూసుకుందాం అంటున్నాడు. కళ్ళు మూసుకోవడం ఏంటి, లేకపోవడం ఏంటి? రాజకీయ పార్టీ అధ్యక్షులా మాట్లాడుతున్నాడా, కొత్త బెచ్చగాడు పొద్దురగలినట్టు మాట్లాడుతున్నాడా? కళ్ళు మూసుకోవడం ఏంటి, లేకపోవడం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కళ్ళు మూసుకోండి 3 ఏళ్ళు గడిచిపోతాయి అంటున్నాడు. ఇప్పుడుదా కళ్ళు మూసుకున్నాడు, 20 నెలలు దాటిపోయినాయి. ఆయన ఏం చేశాడో ఆయనే చెప్పుకుంటా ప్రజలు ఎలా తిట్టించుకుంటాడో చూస్తున్నాం మనం. ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడు. ఈ కళ్ళు మూసుకోవడం కావాలంటే ఎట్లా చూస్తారు, అట్లా వేస్తారు. కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడని కలలుగా అంటున్నాడు అనమాట. అంటే ఆయన కళ్ళు మూసుకోవడం కంటే కూడా నోరు మూసుకుంటే కొంచెం మంచిదన్నమాట. వాళ్ళ పార్టీకి చాలా మంచిది. ఎందుకంటే గత 20 నెలల్లో కేవలం ఆయన నోరు తెరిచి మాట్లాడినందువల్లే ఆయన ఓట్లన్నీ పోయినాయి. ఆయనకి 40% ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. ఎన్ని రకాలుగా ప్రజలు తో వ్యతిరేక భావాలు వచ్చినాయో. ఒక తిరుపతి లడ్డు విషయం తీసుకోండి. తిరుపతి లడ్డులో నెయ్యి లేకుండానే లడ్డు తయారు చేసిన విధానం ప్రజలందరిలోనూ నువ్వు చులకనైపోయావు. వ్యతిరేక భావం వచ్చింది నీలో. దాన్ని ఇంకా సమర్థించుకున్నావు. నువ్వు సమర్థించుకోకుండా తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది అని కూడా చెప్పలా నువ్వు. అలా కాకుండా ఎవరో పరకామణిలో దొంగతనం చేస్తే చిన్నతనంగానే మాట్లాడావు. అటువంటి మాట్లాడకుండా నువ్వు కళ్ళు మూసుకుని నోరు మూసుకుని ఉంటే మంచిది. ఒకవేళ కళ్ళు తెరుచుకున్నా పర్వాలేదు, నోరు మాత్రం మూసుకుంటే నీ ఓట్లు నీకేమన్నా మిగిలితే మిగలవచ్చు. 20 నెలల్లో ఈ ప్రజల బాధలేంటి, ప్రజలు ఏమన్నా పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం, ఆ పరిపాలన సరిగ్గా చేస్తున్నారా లేదా? అసెంబ్లీకి వెళ్ళాలి కదా, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా నువ్వు కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతాయి అని అధికారం రావాలనే కళ్ళకి అంటున్నావు తప్పితే ప్రజా జీవితంలో ప్రజలకు ఏ విధంగా మంచి చేద్దాం, ప్రజా సమస్యలను ఏ విధంగా ఏలెత్తి చూపి అధికార పార్టీని నిలదీద్దాం అటువంటిది లేదు. అన్నీ మసిపూసి మారేడికాయ చేస్తాం తప్పితే ఒక్క విషయంలో కూడా సరిగ్గా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. ఎందుకంటే ప్రతి విషయము, ఏ విషయమైనా సరే, ఇప్పుడు ప్యాడీ ఉంది, ధరలు సరిగ్గా లేదు, గిట్టుబాటు ధర లేదని రైతులకు అన్నావు. ప్యాడీ గిట్టుబాటు ధర సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ప్లస్ వాళ్ళు 24 గంటల్లో ప్యాడీ అమ్మిన వాళ్ళకి రైతులకి డబ్బులు ఇచ్చేశారు. మన గవర్నమెంట్లో లాస్ట్ 2019 నుంచి 24కి 2 నెలలు 3 నెలలకు కూడా డబ్బులు పడేవి కాదు రైతులకి. రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు అక్కడ పోగొట్టుకున్నావు. నువ్వు ఎప్పుడైతే తెనాల్లో రౌడీలను పలకరించడానికి వెళ్ళావో అప్పుడే నీ నోరు మూసుకుని ఉంటే మంచిది అయ్యేది, ఆ పలకరింపులకి వెళ్లకుండా. ఇంకొకసారి ఎవరో ఇంకొక బెట్టింగుల్లో ఇదైపోయిన దగ్గర ఎక్కడికో వెళ్ళొచ్చాడు ఒక ప్లేస్లోకి. అటువంటి నువ్వు సరైన సమాజానికి పనికొచ్చే సత్యనపల్లి సమాజానికి బాగా ఉపయోగపడే వ్యక్తులు ఎవరో ఉన్నా, ఏదన్నా బాధలు ఉంటే వాళ్ళని పలకరించవచ్చు. అలాగే బుడమేరు వరదలు బ్రహ్మాండంగా విజయవాడని అతలాకుతలం చేస్తే నువ్వు దానికి సహాయం అని 1 కోటి రూపాయల సహాయం అని చెప్పి ఇంతవరకు ఆ 1 కోటి రూపాయల సహాయం ఇవ్వాలి. అదే నువ్వు నోరు మూసుకుని కళ్ళు మూసుకుని ఉంటే మంచిది అయ్యేది. నోరు మూసుకుని నేను 1 కోటి రూపాయలు ఇస్తామో ఏవో చెప్పకుండా ఉంటే తేలికయ్యేవాడివి కాదు. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానన్నావు బుడమేరు వరదలకి, ఇంతవరకు 1 కోటి రూపాయలు ఇవ్వాల. బివకపోగా చంద్రబాబు నాయుడు గారు ఆ నీళ్లలో, మనిషి లోతు నీళ్లలో తిరిగి ఎంతో కష్టపడ్డాడో ప్రజలందరూ చూశారు, గమనించారు. ఇన్ని రకాలుగా స్టెప్ వైజ్గా చేసుకుంటా పోతే చివరికి మొన్న April 1 రోజు అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకి నువ్వు చట్టబద్ధ కల్పించే టైంలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఎందుకు పనికిరాని ఒక మావిగాన్ అనే ఒక మాయ మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టడానికి ట్రై చేసావు. ఎప్పుడైతే నువ్వు మావిగాన్ అనే పదం వాడావో అప్పుడు కూడా నువ్వు నోరు మూసుకుని ఉంటే కొంచెం అన్న స్థిరత్వం ఉండేది, ప్రజల్లో కొంచెం మెలగలిగేవాడివి. నువ్వు పూర్తిగా అబాస్పాలైపోయావు ఎప్పుడు ఈ మావిగాన్ అనే పదంతో. రెండోది లడ్డూ విషయంలో, రెండోది ఈ రౌడీలను పలకరించడానికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని పంపించడానికి, రఫా అనే వాళ్ళని సమర్థించడానికి, లేకపోతే చట్ట వ్యతిరేకంగా మావిగాన్ అనే పోస్టర్లు వేయించడానికి, ఇలా రకరకాల పద్ధతుల్లో నువ్వు మాట్లాడే పద్ధతులు ప్రజలెవరికీ నచ్చట్లా. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చిన తర్వాత మనకి ఎందుకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు అని నువ్వు రియలైజ్ అవ్వట్లా. వాళ్ళు ఏం చెప్పారు, అసెంబ్లీకి ఎవరు నువ్వు ఎమ్మెల్యేవి, అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను లేవనెత్తాలి. నువ్వు అప్పుడు అసెంబ్లీకే వెళ్ళటం మానేసి, అంటే అసెంబ్లీకి రావడానికి తాను చేసిన తప్పులు ఎక్కడ ఎత్తి చూపించి అసెంబ్లీలో నిలదీస్తారని భయంతో రావట్లేదు అనుకోండి.
తను రాకపోయినా మిగతా 10 మందిని పంపించవచ్చుగా. వాళ్ళ వాయిస్ అన్న ఇవ్వచ్చు కదా. వాళ్ళు పాపం ఎప్పుడు అసెంబ్లీ కూడా చూడని వాళ్ళు, కనీసం అసెంబ్లీలో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ అన్నా వస్తుంది కదా. అసలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఒక తప్పు. నువ్వు కళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చున్నావు, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోద్ది, నేను ముఖ్యమంత్రిని అయిపోతాను కలలుగా అంటున్నావు. కళ్ళు మూసుకుని నెలల జీతాలు మాత్రం దొబ్బుతున్నారు, వచ్చి జీతాలు రాజేసుకు వెళ్ళిపోతున్నారు. అన్నీ మామూలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. కళ్ళు మూసుకుంటే ఎప్పుడు టైం అయిపోద్దా, ఎప్పుడు 2029 వస్తా అని చూస్తున్నాడు. 2029 వస్తే కూటమి అత్యద్భుతమైన విజయం సాధించుద్ది. ప్రస్తుతం చేస్తున్న 20 నెలల పరిపాలన ప్రకారం కనుక కమింగ్ 3 years కూడా ఉంటే కూటమిని ఓడించడం ఎవరు సాధ్యం కాదనమాట. అంటే కూటమిని ఓడిస్తాక అసలు అక్కడ పార్టీ పోటీ చేసే పార్టీ ఉంటే ఓడించే అవకాశం ఉంటుంది, లేదంటే 1-2 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ చేసే అవకాశమే లేదుగా. అదే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పతనావస్థ స్థితిలో ఉంది. ఈ మావిగాంతో పూర్తిగా బాగా పతనం స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎంత దిగజార్చాలో అంత దిగజార్చి రేపు 20 తారీఖున లండన్ పారిపోతున్నాడు. చూడండి, ప్రజలందరినీ వదిలిపెట్టేస్తున్నాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వు అమరావతి వద్దు మావిగాన్ కావాలన్నావు. మావిగాలు కావాలన్నప్పుడు మావిగాని కోసం నువ్వు కష్టపడుతున్నావా? ప్రజల్లో మేల్కొల్పు, నీ సిద్ధాంతాలు చెప్పు. మావిగాన్ అంటే ఏంటో ప్రజల అతను ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో మావిగాన్ అన్నాడో ఆ ప్రాంతంలోకి వెళ్ళి మావిగాని పేరెత్తి వెనకాల తరిమి కొడతారు ప్రజలు. ఇప్పుడు అదే జరుగుద్ది. మావిగానని నువ్వు ఆ మాట అన్నందుకు ఆ మాట మీద నిలబడు. నువ్వు కావాలని ఒట్టొట్టిగా చిన్నపిల్లల ఆటలాగా ఒక బాధ్యత లేకుండా ఏ పదం నోటికి వస్తే ఆ పదం మాట్లాడేసి నువ్వు లండన్, జర్మనీ, యూరోప్ వెళ్ళిపోతే ఇక్కడ ప్రజలకి నువ్వు నీ కార్యకర్తలు, నీ పార్టీ మనుషులు అందరూ ఏమైపోతారు? వాళ్ళు కూడా పాపం వ్యతిరేకించారు మొదటి 2 రోజులు. తర్వాత మొదలు పెట్టారు నీ పాట పందంటే పంది, నందంటే నందంటే మొదలు పెట్టుకొచ్చారు. వాళ్ళన్న ప్రజలకు వెళ్ళి మాట్లాడచ్చుగా. మావిగాను ఇట్లా మేము తీసుకొచ్చాము, మావిగాను పెట్టుకుందాం మనం, ఏంటి మీ ఉద్దేశం ఏంటని ప్రజలు అడిగితే ప్రజలే చెప్తారుగా సమాధానం వాళ్ళకి. వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారు? అసలు దాంట్లో నిజాయితీ లేదండి, ఒక బాధ్యత లేదు, నిజాయితీ లేదు. అసలు పూర్తిగా అమరావతి నగరం కన్స్ట్రక్షన్ అంటే పార్టీలో నిజాయితీ ఉంటే, అధ్యక్షులు నిజాయితీ ఉంటే మిగతా వాళ్ళు కార్తీకత నిజాయితీ ఉంటుంది. అసలు నిజాయితీ అంటే తెలియని జగన్మోహన్ రెడ్డి నిజాయితీ గురించి ఏం మాట్లాడతాడు? అసలు కాదండి. అసలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కారిడార్ ఉంది, కారిడార్లో అసలు ఎక్కడ ఖాళీ ఉందండి? అసలు ఏం కట్టాలి? అసలు ఆల్రెడీ అసెంబ్లీ, సెక్రటరియట్, హైకోర్టు నడుస్తున్నాయి. 2014 నుంచి ఇప్పుడు వరకే అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. రాజధాని నగరం కట్టేశారు. ప్లస్ ఇప్పుడు గృహ సముదాయం గ్రూప్ 1, గ్రూప్ 2 జడ్జిలకు కానీ, మినిస్టర్స్ కానీ ప్రారంభోత్సవాలు అన్నీ గృహ సముదాయం అంతా అయిపోయింది. అది హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. మరి ఇంకా ఏం కట్టాలి? సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, ఇవన్నీ గృహ సముదాయం ఉంది. ఇంకా ఏం కావాలి రాజధాని అంటే ఏడుస్తారు కానీ భవిష్యత్తులో వీళ్ళ కోసం సమాధులు కట్టాలి అక్కడ. అంతెందులే కానీ అసలు యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరం ప్రిపేర్ చేస్తున్నారండి. అది గ్రీన్ ఫీల్డ్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ ప్రపంచ స్థాయి నగరం. అది వచ్చినందుకు గర్వపడాలి. అది మన ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నందుకు గర్వపడాలి. భారతదేశం గర్వించదగిన నగరం వస్తుంది. అంటే మీద ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీకు గర్వంగా ఉంది, గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. ఆ సన్నాసులకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, గౌరవం లేదు. ఎందుకు చెప్తారండి? ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే సీరియస్నెస్ వాళ్ళకి లేదు. కేవలం ఎట్లా కొట్ట బురద పూసి, అమరావతి మీద బురద పూసి, అమరావతి రైతుల్ని మోసం చేసి, అమరావతి రైతుల్ని సర్వనాశనం కోసమే ఈ కారిడార్ అనేది తీసుకొచ్చాడు. అమరావతి రైతుల్ని బాగుపడటం ఆయన చూడలేడు. ఎందుకంటే వాళ్ళ ఉద్యమం వల్లనే అతను ఓడిపోయాడనే ఒక ఫీలింగ్ ఆయనకు ఉంది. అసలు గ్రోత్ కారిడార్ అంటే ఎక్కడ ఉంటాయండి? గ్రోత్ కారిడార్స్ వైజాగ్ టు మెడ్రాస్, మెడ్రాస్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్, అయ్యి కారిడార్స్. ఇది విజయవాడ టు గుంటూరు, మచిలీపట్నం టు విజయవాడ, ఇది ఆల్రెడీ ప్యాక్డ్ విత్ పాపులేషన్ అండ్ టౌన్స్. ఎప్పుడో 4 దశాబ్దాల ముందే గ్రోత్ అయిపోయిందండి. అయిపోయింది. ప్లస్ గ్రోత్ చేసేది అక్కడ అసలు చేసేదే, అసలు అక్కడ ఖాళీ లేదేమన్నా. అసలు ఏం కడతాడో చెప్పడు, ప్రజలు తప్పుదావ పట్టించుకోవడం. ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, ఆ పార్టీలో ఉన్న సన్నాసులు కూడా అన్ని కబుర్లు చెప్తున్నారు కదా. ఒక్క 10 ఎకరాలు వాళ్ళు చెప్పిన కారిడార్లో ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుని చెప్పమని ప్రభుత్వానికి. ఒక్క 10 ఎకరాల దాకా వెళ్ళారండి. ఎకరం తీసుకోమనండి, ఒక్క ఎకరం తీసుకుని రైతు అప్పుడు అడగాల, బాబు గారిని మేము తీసుకున్నాం అని చెప్పాలి. అసలు ఖరీదుకు తీసుకోమనండి. ఖరీదుకు 10 కోట్లు తక్కువ ఎకరం ఎక్కడా లేదండి. మామూలుకి విజయవాడకి మధ్యలో ఏది హైవే పక్కన ఎవరు అమ్మరండి. 25 కోట్లు ఉంది కంకిపాడికి విజయవాడకి మధ్యలో, 25 కోట్లు ఉంది. అసలు గుంటూరు విజయవాడ మధ్యలోనే ఎవరు ఖాళీయే లేదు. మొత్తం కంప్లీట్లీ ఫిల్డ్ విత్ గవర్నమెంట్ ఆఫీసెస్. డీజీపీ ఆఫీస్ అక్కడే ఉంది, నాగార్జున యూనివర్సిటీ అక్కడే ఉంది, మయూర్ టెక్ పార్క్ అక్కడే ఉంది, ఏపీఐఏసీ అక్కడే ఉంది. ఇదంతా మాట్లాడుకోవడానికి కూడా మనకి టైం వేస్ట్ అనమాట. పిచ్చోడి చేతులు రాయి,
జగన్ రెడ్డి చేతిలో ఒక పార్టీ ఉంది, పిచ్చవాగుడు వాగాడు వెళ్ళిపోయాడు. ఆ మిగిలిన పిచ్చి సన్నాసులు వాక్కుండా కూర్చున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రజలైతే పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళకి కనపట్లేదా అండి? ఎర్రబాలెం నుంచి నంబూరు వరకు 57 కిలోమీటర్ రైల్వే లైన్ శాంక్షన్ అయింది. దాని ఖర్చు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అమరావతిలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ కడతారు, ఆ ఖర్చు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్దే. 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కడుతున్నారు, ఆ ఖర్చు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్దే. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంత బ్రహ్మాండమైన ఈ 2 జిల్లాల్లోనూ కవర్ అవుతుంది. 6 కొత్త జిల్లాల్లో అది మహానగరం నిర్మితం అవుతుంది. మహానగరం సిఆర్డిఏ ఏరియా ఏది? ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా, 6 జిల్లాల సముదాయంలో ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. దానికి మనకు పైసా ఖర్చు లేదు. మొత్తం ఖర్చు అంతా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. రైల్వే స్టేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు? 4th సిటీ దగ్గర నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే పెట్టుకుంటాం అమరావతికి అని చెబుతున్నాడు. ఇన్ని రకాలుగా డెవలప్మెంట్ ప్లాన్లు ఉంటే మనకు 5 పైసలు ఖర్చు లేకుండా జరుగుతుంటే నువ్వు ఇరుకు సందుల్లో గొంతుల్లో ఏం పెడదామని అసలు ఒక కారు కూడా పట్టదు. ఎక్కడ ఎవరో ఒక ఆఫీస్ పెడితే 10 మంది వచ్చి కూర్చోటానికి ప్లేస్ లేదు. ఏం కడదామని అసలు ఏం కడదామనే దానికి మాత్రం నేను గట్టిగా అడుగుతున్నానండి. ఎందుకంటే అసలు అన్నీ కట్టేసి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కట్టేదేంటి? ఇప్పుడు కట్టబోయేది అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ సిటీ. అది గ్రీన్ఫీల్డ్ సిటీ రావడం భారతదేశానికి గర్వం, మనందరం గర్వపడాలి, దానికి ప్రోత్సహించండి. అంటే మీకు అదే చెప్పేది, మీకు అభిమానం ఉంది, ప్రజలకి ఏమో అమరావతి కావాలని ఉంది, అందుకని గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే వాళ్ళకి తెలుసు, దాని గురించి తెలుసుకున్నారు. ఆ సన్నాసులు తెలియదు కదా సిటీ అంటే ఏంటో, గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటో తెలిసి వస్తే కదా మాట్లాడటం. అది తెలిసే అక్కడ రైతుల మీద కచ్చి, అసూయ, ద్వేషం. వీళ్ళు 1631 రోజులు మా మీద పోరాటం చేసి మమ్మల్ని ఓడగొట్టారు కాబట్టి రైతులు బాగుండటానికి వీల్లేదు. కేవలం ఇది రైతుల మీద వ్యతిరేకంగా మాట్లాడే మాటలు తప్పితే ఇంకోటి లేదండి. కేవలం రైతుల మీద ఎగనెస్ట్. మీరు రైతులు అనుకుంటున్నారు, అసలు అమరావతి బాగుపడటమే కాకుండా రాష్ట్రం బాగుపడటం వాళ్ళకి ఇష్టం లేదు. అది ఒకటే కాదండి, ఇప్పుడు 2024లో కేవలం అమరావతి రాజధాని కావాలని ప్రజలందరూ ఓట్లేశారు. 5 కోట్ల మంది ప్రజలు అమరావతే రాజధాని కావాలని వేశారు. వైజాగ్ వాళ్ళు అమరావతి కావాలన్నారు, రాయలసీమ వాళ్ళు అమరావతి కావాలన్నారు. అందుకనే మీరు ఓడిపోయారు. మళ్ళీ కూడా మీరు అమరావతి మీద దాడి చేస్తుంటే ఈసారి మీకు ఆ 11 సీట్లు కూడా చాలా కష్టం. మీరు 11 సీట్లు కష్టం అంటున్నారు, అసలు పోటీ చేసే పరిస్థితుల్లో పార్టీ లేదంటున్నాను నేను. ఇదే విధంగా కళ్ళు మూసుకుని నోటికి మాత్రం పని చెప్తా, తను చేసిన తప్పులు కనుక రియలైజ్ అవ్వకుండా, తను సరిదిద్దుకోకుండా ఇదే టెండెన్సీ కనుక కంటిన్యూ అయితే మాత్రం పార్టీ అప్పుడు దాకా ఉండకపోవచ్చు. అప్పుడు దాకా ఉంటాం కాదు, రేపు 20 తారీఖు పారిపోతున్నాడు అండి ఇండియా నుంచి. ఇంగ్లాండ్ పారిపోతున్నాడు ఆయన. ఆల్రెడీ కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది, పర్మిషన్ తీసుకున్నాడు. 25 రోజులు అని చెప్పి వెళ్తున్నాడు, కానీ మళ్ళీ వచ్చే అవకాశం లేదని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. అది జరుగుద్దంటారా? రాడంటారా? రాడు. చూద్దాం. విజయమాల్య వచ్చాడా, నీరవ్ మోదీ వచ్చాడా, అట్లాగే ఆయన కూడా అక్కడ సెటిల్ అయిపోతాడు. కాబట్టి మా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనమాట. ఆయన రాకపోతే వేరే ఆల్టర్నేటివ్ అపోజిషన్ పార్టీ ఒకటికి మంచి గ్యాప్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్కి. ఎవరన్నా ఒక మంచి పార్టీ పెట్టుకుని ఎలక్షన్స్లో నిలబడటానికి అవకాశం ఉంటుంది అనమాట. రేపు 20వ తారీఖున విహారయాత్రకు వెళ్ళే జగన్ రెడ్డి రాకుండా ఉంటే రాష్ట్రం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారంటూ విశ్లేషించిన శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.